తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. పల్నాడు జిల్లా పిడుగురాళ్లపట్నం శివారులో గంజాయి విక్రయాలు జరుగుతున్నాయన్న సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 6గురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి సుమారు 9 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అరెస్టైన వారు దాచేపల్లి, అమరావతి, పిడుగురాళ్ల ప్రాంతాలకు చెందిన వారుగా గుర్తించినట్లు గురజాల డీఎస్పీ మహేశ్వరరావు తెలిపారు. పోలీస్ డిపార్ట్మెంట్కి అదే ఈగీకి అందులో భాగంగా ఎస్పీ గారి ఉత్తర్వుల ప్రకారం ఎస్పీ పల్నాడు గారి ఉత్తర్వుల ప్రకారం నిన్న సాయంత్రం మా పిడుగురాళ్ల సిఐ గారు వెంకటరావు గారికి మరియు ఎస్ఐ నాగరాజు గారికి నమ్మదగిన సమాచారం వచ్చింది గంజాయి గురించి. దానిపై వాళ్ళ టీం తీసుకుని వెళ్ళి డ్రైవర్స్ కాలనీ పిడుగురాళ్లపట్నం శివారు డ్రైవర్స్ కాలనీ దగ్గర ఒక 6 వ్యక్తులను పట్టుకున్నారు. వేరొక ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని పట్టుకున్నారు. వాళ్ళ దగ్గర నుంచి సుమారు 10 కేజీల మంది గంజాయిని సీజ్ చేశారు. ఈ 6గురిలో ఫస్ట్ వ్యక్తి పేరు రామాంజనేయులు, లక్ష్మీనారాయణ, ఉదయరాజు. వీళ్ళు ముగ్గురు కలిపి మన సీలేరు దగ్గర ఒక గుర్తైన వ్యక్తి దగ్గర నుంచి ఈ గంజాయి పట్టుకున్నారు. గంజాయిని సుమారు కేజీ 5,000 ఎక్కడ తేడం ఈ మన వీరాలు కుటుంబాలకి ముగ్గురు వ్యక్తులకి కేజీ 10,000 ఎక్కడ అమ్ముతున్నారు, 5,000 10,000 ఎక్కడ అమ్ముతున్నారు. వాళ్ళు చిన్న చిన్న ప్యాకెట్లు చేసుకొని కొందరికి 200కి 10 గ్రాములు 200 లెక్కన 300 లెక్కన బిజినెస్ చేస్తున్నారు. ఆ నమ్మకం సమాచారంపై 4గురిని అరెస్ట్ చేశారు. అందులో మొదటి వ్యక్తి పేరు రామాంజనేయులు. ఈయన ప్రీవియస్గా మన ఎలక్షన్ టైంలో దాచేపల్లి మధ్యలో ఈ జాబ్స్ దహనం కేసుల్లో యాక్సిడెంట్ ఉన్నాయి. తంగేడు దగ్గర తంగేడు విలేజ్ అవుతుంది బాబు. సో వీటిలో ముద్దాయిగా ఉన్నాడని చెప్పారు. అదేవిధంగా ఆయన వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ సానుభూతి కార్యకర్త అని కూడా చెప్తున్నారు. అదేకాక ఆయనకి మన దాచేపల్లి పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్ కూడా ఉంది. సో ఈయన మీద ప్రీవియస్ కేసులు ఉన్నాయి. రౌడీ షీటర్ కూడా ఈయన మెయిన్ లేబర్కి మిగిలిన ఇద్దరు తీసుకొని సీలియర్ తెస్తున్నాడు. వెళ్ళి అక్కడి నుంచి కొనుక్కుని తిరుగుతుంది. తర్వాత ఈ ముద్దుల ద్వారా చుట్టుపక్కల వాళ్ళకి అమలు చేస్తున్నాడు. గత సంవత్సరం 2-3 సంవత్సరాల ముందు ఈ బిజినెస్ ఒకటి. సో వీళ్ళందరినీ ఈరోజు సాయంత్రం అరెస్ట్ చేసాం. ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఈ గంజాయికి ఎవరు మత పదార్థాలకు అలవాటు కాకూడదు. మీ తరఫున తెలిసిన వాళ్ళు ఎవరైనా అటువంటి అలవాటు అయితే మన చెబితే వాళ్ళు డీఎడిక్షన్ సెంటర్స్ కూడా పంపించి వాళ్ళకి యూజ్ చేస్తాము. ఈ గంజాయి అలవాటు వలన మొత్తం యువత నిర్వీర్యం అయిపోతుంది. అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీలు నాశనం అయిపోతున్నాయి. అది కాక ఈ అలవాటు పడి దీని గురించి వాళ్ళు చాలా క్రైమ్స్లో ఇన్వాల్వ్ అయిపోతున్నారు యూత్. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటికి దూరంగా ఉండాలని యూత్ని. టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఆర్ను విమర్శిస్తేనే ప్రజలు తనను గుర్తిస్తారనేది కవిత భ్రమ అని, ఆమె మాటలను తెలంగాణ ప్రజలు చేత్కరించుకుంటున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ఇచ్చిన అవకాశాలను కవిత నిలుపుకోలేకపోయారని విమర్శించారు. కవిత ఎవరి చేతుల్లో కీలుబొమ్మగా మారారో ప్రజలకు తెలుసని, దానివల్ల ఆమె విలువ కోల్పోయారని వ్యాఖ్యానించారు. కవిత గారు చేసినటువంటి కేసీఆర్ గారి పట్ల చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు కానివ్వండి, వారు మాట్లాడిన భాష కానివ్వండి, యావత్ తెలంగాణ సమాజం, ఈవెన్ ఆల్ పొలిటికల్ పార్టీస్, కొన్ని పార్టీలు అయితే బయటకు వచ్చి కూడా మాట్లాడినాయి. ప్రజలు చీత్కరించుకుంటున్నారు. కవిత గారి భాష పట్ల అసహించుకుంటున్నారు. ఇంకోటి ఏంటంటే యాజ్ ఎ హోల్ కవిత గారికి క్రెడిబిలిటీ అనేది లేదు. వారు ప్రజలు ఆమె నమ్మే పరిస్థితుల్లో లేరు. వారు ఏదో కేసీఆర్ గారు అంటే ఏదో నన్ను చూస్తారు, నన్ను గమనిస్తారు, నన్ను గుర్తుపడతారు, నన్ను రికగ్నైజ్ చేస్తారు అనుకుంటుంది తప్ప వాస్తవానికి మొన్న మాట్లాడిన భాషకి అంతో ఇంతున్నటువంటి తమకున్న ఏ విలువను కూడా కోల్పోయినారు. కాబట్టి మేము ఇప్పుడు కూడా ఆమెను పెద్ద కన్సిడరేషన్లు తీసుకోవట్లేదు, పెద్ద ఆమె చేస్తుంది అనుకుంటలేము. అంతా కూడా యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు తన ఒక వ్యవహార శైలిని. ఎవరి చేతిలో కీలుబొమ్మగా మారినారో స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. కాబట్టి మొన్నటితో ఆమె చాప్టర్ మొత్తానికే క్లోజ్ అయిపోయినది. ఇది అక్రాస్ ద పార్టీ లైన్స్. మేమేదో బీఆర్ఎస్ పార్టీ మేము కాదు, ఈరోజు కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి శాసనసభ్యులు ఒకరిద్దరు మాట్లాడడం చూసినాం. అపార్ట్ ఫ్రమ్ కాంగ్రెస్, బీజేపీ నాయకులు,
ఓపెన్గానే బాహటం కాక చాలా ఇంకా కింది స్థాయిలో మాత్రం అందరూ కూడా తనని అసహించుకున్నటువంటి పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డది. కాబట్టి మేమే పెద్ద ముందు నుంచి కూడా మేము పెద్ద ఆమెని గమనికలకు తీసుకుంటలేము, పెద్ద ఆమెతో మాకు వచ్చేది లేదు పోయేది లేదు. కేవలం ఏదేదో ఆమె ఎందుకంటే ఘోరంగా ఆమెకి గతంలో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు అన్ని విధాల అవకాశాలు ఇచ్చారు, ఎంపీగా ఇచ్చినారు, నిలుపుకోలేకపోయినారు. ప్రజలకు విశ్వాసం చూరగొనడంలో షీ హస్ ఫెయిల్డ్. ఎంపీగా ఘోరంగా విఫలమైంది, ఓడిపోయినది. తర్వాత ఆమెకు ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చినారు. ఆమె పార్టీ క్యాడర్ నాయకులు ప్రజల యొక్క మన్ననలు పొందడంలో ఘోరంగా విఫలమైనారు. కాబట్టి నాయకురాలుగా ఆమె పనికి రాదు. కేవలం ఏదో ఆర్భాటాలకు పోయి అంగులకు పోయి ఇతర పార్టీ చేతుల్లో కీలుబొంగ మారింది. కాబట్టి ఆమెను పెద్ద కన్సిడర్ తీసుకునే అవసరం లేదని మేము భావిస్తూ ఉన్నాం. భార్యపై ఉన్న కోపాన్ని అత్తపై ప్రదర్శించి ఆమె ప్రాణాలు తీశాడు కిరాతకల్లుడు. ప్రమాదవశాత్తు కిందపడి చనిపోయిందని అందరిని నమ్మించాలని చూసినా చివరకు సీసీ కెమెరా ఫుటేజ్ రూపంలో నిజం నిగ్గుతేలింది. ఈ దారుణ ఘటన తెలంగాణలోని మేడ్చల్ జిల్లా చెంగిచెర్లలో చోటు చేసుకుంది. భర్త ప్రవర్తనపై అనుమానం రావడంతో ఘటన జరిగిన ప్రాంతంలోని సీసీ కెమెరాల్లో భార్య కావ్య పరిశీలించింది. ఆ ఫుటేజ్లో భర్త స్నేహిత్ తన తల్లిని హెల్మెట్తో కొట్టడం స్పష్టంగా రికార్డ్ అవడంతో ఆమె దిగ్భ్రాంతి గురైంది. తన తల్లి మృతికి భర్తే కారణమని నిర్ధారించుకున్న కావ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. కాలువల్లో పూడికతీత పనులు చేపట్టేందుకు 397 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం తక్షణమే తూడు గుర్రపు డెక్క తొలగింపు పనులు చేపట్టాలని అధికారులకు మంత్రి నిమ్మల ఆదేశం. కార్మికుల కోసం ప్రభుత్వం ప్రారంభించనున్న పైలట్ ప్రాజెక్టు విజయవంతమైతే ప్రతి నియోజకవర్గంలోనూ లేబర్ అడ్డా ఏర్పాటు చేస్తాం. మంత్రి వాసంశెట్టి సుభాష్ వెల్లడి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా ఒక్క పెన్షన్ కూడా ఇవ్వలేదన్న రజని. అమరావతి నిర్మాణం పేరుతో పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతుందని ఆరోపణ. మేడ్చల్ జిల్లా చెంగిచెర్లలో భార్యపై కోపంతో అత్తను హెల్మెట్తో కొట్టి చంపిన అల్లుడు. సీసీ ఫుటేజ్ ఆధారంగా భర్త నేరాన్ని బయటపెట్టిన భార్య. ఈ వార్తలు ఇంతలో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.